హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి భారీ ఘన విజయం సాధించింది. అయితే ఇంతటి విజయానికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సాని గారు. నమస్తే సార్. సార్, కూటమి అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ ఘన విజయం సాధించింది. గుంటూరు, కృష్ణా జిల్లాలో చూసుకుంటే 80,000 పైన మెజారిటీనే వచ్చింది. ఇంతటి సక్సెస్ కి కారణం ఏంటి సార్? మనకి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 2019 ఎన్నికల్లో కీలకంగా ఆయన గెలుపుకు దోహదం చేసిన నిరుద్యోగ యువత కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కాలక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా తీరు పట్ల ఒక రకమైన విముఖతతోటి తెలుగుదేశం పక్షాన, ఎన్డీఏ పక్షాన చేరబోతున్నారనే దానికి సంకేతం మనకి 2023లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోనే ఫలితాలు తేటతెల్లం చేసినాయి. ఓకే. రాయలసీమ తూర్పు, రాయలసీమ పశ్చిమ నియోజకవర్గాలు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం మూడిటికి 3 తెలుగుదేశం పార్టీ నెగ్గటం ద్వారా ప్రజల నుంచి, సమాజం నుంచి ఒక స్పష్టమైన సంకేతం ఆ రోజు ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు పాలకులుగా ఉన్న వైసీపీ నాయకత్వం మనకి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ ఇప్పటికీ కూడా చెవుల్లో గింగురమంటా ఉంటది. ఈ గెలుపు మా మీదేం పెద్ద ప్రభావం చూపదు, ఈ ఓటమి మా మీదేం ప్రభావం చూపదు. అంటే ఇప్పుడు తెలుగుదేశం నెగ్గిన ఈ గెలుపుని మేము పరిగణలోకి తీసుకోవసరలా, ఈ ఓటమిని కూడా మేము సీరియస్ గా పరిగణలోకి తీసుకోవసరలా. ఎందుకంటే సాధారణ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి మా ఓటర్లు వేరే ఉన్నారు. ఇదే మాట మాట్లాడింది ఆయన. వీళ్ళు మా ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారని చెప్పాడు. ఇవాళ 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నిక జరిగితే ఆ ఎన్నిక ఫలితాన్ని గుర్తించడానికి నాటి ప్రభుత్వం, పాలకులు సిద్ధంగా లేరు. గ్రాడ్యువల్ గా తెలుగుదేశానికి చదువుకున్న వర్గాలు చేరువవుతున్నారు అనడానికి సంకేతం ఆ రోజే తేలిపోయింది మనకి. దానికి కొనసాగింపుగానే 2024 మే 13 జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా ఆయా వర్గాలతో పాటుగా సాధారణ ప్రజలు కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు. ఆ మద్దతు ఇచ్చిన ఫలితం ఏంటి అనేది జూన్ 4వ తారీఖు రోజు మనకి ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైపోయింది. మరి ఇటువంటి స్థితిలో ఇప్పుడు అధికార బాధ్యతలు చేపట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 8 నెలల 15 రోజుల తర్వాత మరొక 2 పట్టభద్రుల నియోజకవర్గంలో తమ పక్షాన అభ్యర్థుల్ని పోటీకి పెట్టి ఎన్నికలను ఎదుర్కొన్నారు. గుంటూరు, కృష్ణ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పేరాబత్తుల రాజశేఖరం గారు. వీరిరువురు ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా పోటీ చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే వైసీపీ ఈ ఎన్నికలను బహిష్కరించింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, సాధారణ ఎన్నికల్లో ఓటం చెందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఏమని చెప్పారు? ఇప్పుడు దక్కిన ఈ ఫలితాలని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలిచ్చిన తీర్పుగా మేము పరిగణలోకి తీసుకోవడం లేదు, వ్యవస్థల్ని మేనేజ్ చేయడం ద్వారా దక్కించుకున్న విజయంగా మేము భావిస్తున్నాము. అంటే ఎన్డీఏ కూటమికి దక్కిన విజయాన్ని ఈవీఎంలని ట్యాంపర్ చేయటం ద్వారా దక్కించుకున్న గెలుపు అన్న అభిప్రాయాన్ని కలిగించడానికి ఆయన శ్రేణుల్లో ఆయన ఒక విశ్వ ప్రయత్నం చేశాడు. వాళ్ళ సోషల్ మీడియా కూడా దాన్ని అందిపుచ్చుకొని అదే విధమైన ప్రచారాన్ని కొనసాగించారు. ఏమని చెప్పారు వాళ్ళ సోషల్ మీడియా? ఈవీఎం సీఎం అన్నారు చంద్రబాబు నాయుడు గారిని. మరి ఇప్పుడు ఈ ఎన్నికలు ప్రత్యక్షంగా బ్యాలెట్ విధానంలో జరుగుతున్న ఎన్నికలు కదా, పైగా మీకు ఇన్ని లక్షల కోట్ల సంక్షేమాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బటన్ నొక్కడం ద్వారా లబ్ధిదారుల అకౌంట్లోకి మేము జమ చేస్తున్నాం. ఆయా వర్గాల మద్దతు ఎక్కడికి పోయింది? ఈ ఫలితాలు రావడం ఏంటి? ఇది ప్రజలిచ్చిన తీర్పు కాదు అన్నారు. అంటే ప్రజల మద్దతు మీకే ఉంది, కానీ ఈవీఎంని ట్యాంపర్ చేయటం ద్వారా మాత్రమే కూటమికి అధికారం దక్కింది అన్న అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రజల మద్దతు మీకే ఉంది అనుకున్నప్పుడు, ప్రభుత్వం 8 నెలల క్రితమే అధికార బాధ్యతలు చేపట్టున్నప్పుడు ఆ ప్రభుత్వానికి ఒక సవాలు విసరటానికి మీకు అవకాశం కదా. మరి ఎందుకని దాన్ని సద్వినియోగం చేసుకోవాలా? మీ అభ్యర్థులను పోటీకి ఎందుకు పెట్టలా?
2023లో మీ ప్రభుత్వం కొనసాగుతున్న రోజున నాడు ప్రతిపక్ష పార్టీ పట్టభద్రుల నియోజకవర్గాల్లో మొదటి నుంచి కూడా అయితే వామపక్షాలు లేదంటే ఎవరో విద్యావేత్తలు మాత్రమే నెగ్గే పరిస్థితుల్లో సహజంగా రాజకీయ పక్షాల నుంచి చాలా తక్కువ సందర్భాల్లోనే పోటీ పడిన నేపథ్యంలో మరి మీ ప్రభుత్వానికి, మీ పార్టీకి, మీ నాయకత్వానికి ఒక సవాలు విసిరి ఆరో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను పోటీకి పెట్టి వారి ముగ్గురు అభ్యర్థులను నెగ్గించుకున్నారు కదా. దాని పర్యవసానం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ పతనానికి చేరుకుంటా ఉంది, తెలుగుదేశం పార్టీ నెగ్గబోతుంది అని చెప్పనే ఒక సంకేతాన్ని వాళ్ళు ప్రజల్లోకి పంపించుకోగలిగారు కదా. ఒక టెంపో బిల్డప్ చేయగలిగారు కదా. దాన్ని సాధారణ ఎన్నికల వరకు క్యారీ చేయగలిగారు కదా. మిమ్మల్ని అధికారానికి దూరం చేయగలిగారు కదా. మరి అటువంటి ఒక సువర్ణ అవకాశం ఈరోజు మీకు కూడా దక్కితే, ఈ ప్రభుత్వం నెగ్గిన 8 నెలల 15 రోజులకే అటువంటి ఎన్నికలో పాల్గొనే అవకాశం దక్కితే దాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వానికి కూడా ఒక సవాలు విసరగలిగి ఉన్నట్టయితే మీరు ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్కి విలువ ఉండేది. కానీ అటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా. మీరు ఎన్నికల నుంచి తప్పుకుంటూ మీరు పలాయనవాదాన్ని ఎంచుకున్నారు. సరే, ఎంచుకున్న వాళ్ళు మీ శ్రేణులకు కూడా మనం ఈ ఎన్నికల్లో పోటీలో లేము, ఎవరికి మద్దతు ఇవ్వాలనేది అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మీరు వేసుకోండి అని చెప్పనే సందేశాన్ని ఇచ్చారా? ఇవ్వకుండా మీ శ్రేణులను మాత్రం తెలుగుదేశం అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న పీడీఎఫ్ అభ్యర్థులకు మద్దతు తెలపండి, గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలో ఆలపాటి రాజాన్ని ఓడించండి అని చెప్పని మీరు సందేశం ఇచ్చారు. మీ శ్రేణులకు ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారు మీరు. మరి మీరు సంకేతం ఇచ్చారు, మీ శ్రేణులు కూడా పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు, ఎన్నికల్లో పాల్గొన్నారు. అంతిమంగా సాధించిందేంటి? ఇవాళ 2,40,000 ఓట్లు పోలైతే 1,45,000 ఓట్లు నెగ్గిన ఆలపాటి రాజా గారికి వచ్చినాయి. ఓడిన అభ్యర్థికి 62,000 వచ్చాయి. అంటే 83,000 ఆధిక్యతోటి మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే 60% పైగా మద్దతుతో ఆలపాటి రాజా గారు నెగ్గటం జరిగింది. అదే పరిస్థితి ఈస్ట్ వెస్ట్ లో కూడా పునరావృతమైంది. అక్కడ కూడా మీ మద్దతుతో పోటీ చేసిన పాపానికి అక్కడ పీడీఎఫ్ అభ్యర్థికి కూడా వాళ్ళు ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసుకున్నా, మీ నీడ వాళ్ళ మీద పడకుండా ఉన్నా ఇంత ఘోరవటం వాళ్ళకి ఎదురయ్యి ఉండదేమో. కానీ ఆల్రెడీ సిట్టింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న గుంటూరు కృష్ణా జిల్లాల పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు మీతో అంటగాగిన పర్యవసానం, అతన్ని నమ్మి గెలిపించిన వర్గాలని మీతో అంటగాగి నిర్లక్ష్యం చేసిన పర్యవసానం ఇవాళ ఈ ఎన్నికలో కూడా మీ మద్దతు అతనికే అని చెప్పని ధృవీకరణ అయిన నేపథ్యంలో ప్రజలు మిమ్మల్ని ఎలా అయితే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా శిక్షించారో ఇవాళ అతన్ని కూడా అత్యంత కనిష్ట స్థాయికి గత ఎన్నికల్లో నెగ్గిన అభ్యర్థిని ఈసారి ఒక ఘోర ఓటమికి గురి చేశారు. అదే జిల్లాల ప్రజలు, అదే జిల్లాల పట్టభద్రులు, అదే చదువుకున్న వర్గాలు ప్రజల అమాయకులు గారు. నాయకుల నడత ఎలా ఉంది, ఎవరితో కలిసి ఏ విధమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటా ఉన్నారు, మన ప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత మన కోసం పాటుపడుతున్నారా, అధికారంలో ఉన్న వాళ్ళ పంచం చేరి వాళ్ళ మెహర్బానీ కోసం ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పని గుర్తించలేనంతటి అమాయకత్వంలో ప్రజలు లేరు. ఇవాళ ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది కాబట్టి ఈ ఎన్నికల్లో లక్ష్మణరావు గారికైనా అలాగే ఈస్ట్ వెస్ట్ లో రాఘవులు గారికైనా ఇంత ఘోర ఓటమి ఎదురైంది. 100కి 100 పాళ్ళు ఇది ఆయా అభ్యర్థులు వైసీపీతో అంటగాగిన స్వయంకృతాపరాధమే. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటి అంటే 2023 నాటి నుంచి 2025 వరకు, ఇన్ఫాక్ట్ ఇంకా 2023లో అయినా నాటి తెలుగుదేశం అభ్యర్థులు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలో నెగ్గారు. కానీ ఈ రోజు పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా మొదటి ప్రాధాన్యత ఓటుల్లోనే 80,000, 70,000 మెజార్టీలతోటి నెగ్గటం జరిగింది. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? 100కి 100 పాళ్ళు
తెలుగుదేశం అభ్యర్థుల పట్ల సానుకూల దృక్పథం ఉంది. చదువుకున్న వర్గాల్లో వైసీపీ పట్ల నాటి నుంచి నేటి వరకు అదే విముఖత ఇంకా ద్విగుణీకృతమైంది. ఇప్పుడు ఇది ప్రభుత్వానికి కూడా ఒక బలమైన సందేశం. అంటే ఇంతమంది చదువుకున్న వర్గాలు ప్రభుత్వం పట్ల ఇంతటి నమ్మకం కనపరుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పని యువగళం పాదయాత్ర నుంచి ఎన్నికల మేనిఫెస్టో దాకా ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా పదే పదే చెప్తున్న నేపథ్యంలో నిరుద్యోగ యువత ఆశగా ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ సంకల్పాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. ప్రభుత్వం 6 లక్షల కోట్ల పెట్టుబడులతోటి 4,30,000 మందికి ఉపాధి కల్పన దిశగా వేస్తున్న అడుగుల్ని చాలా నిశ్చితంగా గమనించుతా ఉన్నారు. అదే సందర్భంలో మెగా డిఎస్సి నిర్వహణ కానీ రాబోయే రోజుల్లో మరిన్ని పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడం ద్వారా మరింత ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంది అని చెప్పని చదువుకున్న వర్గాలు నమ్ముతా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పాలన పట్ల చదువుకున్న వర్గాలు సంతృప్తికరంగా ఉన్నారు అనడానికి ఒక స్పష్టమైన సంకేతం ఈ ఎన్నిక ద్వారా ప్రభుత్వానికి ఇచ్చారు. అదే సందర్భంలో ప్రభుత్వం మీద ఒక గురుతర బాధ్యత కూడా ఉంచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని నమ్మి 2019లో వంచనకు గురయ్యాం. మీ పట్ల నమ్మకంతో 2 సంవత్సరాలుగా మీ వెనక సేల్ అవుతా ఉన్నాం. మిమ్మల్ని ఇప్పటికీ నమ్ముతున్నాం. మాకు వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా మీ ప్రభుత్వ పాలన సాగాలి. 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అంటే కనీస పక్షంలో 25 నుంచి 30 లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించాలి. సమర్థవంతమైన పాలన అందించాలి. మెరుగైన పాలసీస్ని డ్రాఫ్ట్ చేయాలి. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాటర్ అవైలబిలిటీ, ల్యాండ్ అవైలబిలిటీ, అన్నిటికన్నా ముఖ్యంగా సానుకూల దృక్పథం కలిగిన అధికార వ్యవస్థ, వీటన్నిటికన్నా మెరుగైన మానవ వనరులు, శాంతి భద్రతలు కాపాడగలిగే యాంబియన్స్, ఇవన్నీ మెయింటైన్ చేసి తీరాల్సిన అవసరం ఇవాళ ప్రభుత్వానికి ఉంది. ఇవాళ 25-30 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే రాష్ట్రం ఎక్కడి నుంచి ఎక్కడికి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. సమాజంలో ప్రతి కుటుంబం ప్రభావితం అవడానికి ఆస్కారం ఉంది. 20 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కితే ఇంకొక 50-60 లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఈ సమాజంలో సృష్టించబడే సంపద, ఈ ప్రభుత్వానికి కల్పించబడే ట్యాక్స్ రెవెన్యూస్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపడటానికి ఆస్కారం అవుద్ది. సమాజంలో చదువుకున్న యువత ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవడానికి ఆస్కారం కలుగుద్ది. కాబట్టి ఒక ఆశతో ఈ ప్రభుత్వం వంక చూస్తున్న యువత పదే పదే వారి ఆశని వ్యక్తం చేస్తూ, వారి ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పార్టీకి అండగా వారి తీర్పునిస్తూ ఉన్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా స్పందించాలని, ఆ విధమైన పాలన అందించాలని చెప్పని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్.